ఏ జూడ్ థ్రిఫ్ట్ స్టోర్ మన కొత్త కాన్సెప్ట్ ఇది అండ్ ఒక కొత్త డ్రైవ్. థ్రిఫ్టింగ్ అంటే బేసిక్గా ఏంటంటే ఒక షర్ట్ని కానీ ఒక జాకెట్ని కానీ ఒక జీన్స్ని కానీ ఒక ఎనీ కైండ్ ఆఫ్ క్లోదింగ్ ఐటమ్ని కానీ ఒక పర్సన్ దాన్ని బాగా వాడి పెట్టుకొని ఇంకొక పర్సన్కి ఇవ్వడమే. నేను చేసే లెట్స్ గెట్ డ్రెస్డ్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రోజు నేను చేసే కాంటెంట్ని బౌండరీస్ని పుష్ చేయడానికి ఐ నీడ్ టు కీప్ వేరింగ్ క్లోత్స్ ఎవ్రీ డే, ఫ్రెష్ క్లోత్స్. సో దానికోసం నేను చాలా పర్చేజెస్ చేస్తుంటా, చాలా కష్టపడుతుంటా దానికోసం. చాలా కష్టపడే డబ్బులు నేను సంపాదించిన డబ్బులతో నేనే క్లోత్స్ కొనుక్కొని పెట్టుకుంటుంటా. అందులో నేను ఏం చేస్తాను ఈ క్లోత్స్తో అని మీలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది అండ్ దానికి సమాధానమే ఈ వీడియో. ఇది నేను స్టార్ట్ చేస్తున్న ఒక కొత్త డ్రైవ్ కాల్డ్ ఏ జూడ్ థ్రిఫ్ట్ స్టోర్, వేర్ ఇందులో మీకు కనబడుతుంది కదా a few of the best pieces, మాక్సిమం ఒకటో రెండోసారి లేసినవి ఇక్కడ పెట్టాను అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీలో రోజుకొకరికి ఇచ్చేద్దాం అనేటిదే మన ఈ వీడియో కాన్సెప్ట్. ఈ వీడియోలో అన్ని క్లోత్స్ని ఒక్కొక్కసారి చూసి ఎప్పుడెప్పుడు కొన్నాను, ఎలా వేసుకున్నాను అండ్ హౌ యూ కెన్ రాక్ దెమ్ డిస్కస్ చేద్దాం. అండ్ ముఖ్యంగా మై లవ్ టువర్డ్స్ యూ అండ్ యువర్ అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ మీ నన్ను ఈ పర్టికులర్ డ్రైవ్ చేయడానికి, ఈ పర్టికులర్ ఏ జూడ్ థ్రిఫ్ట్ స్టోర్ పెట్టడానికి పుష్ చేసింది. అండ్ టు బి వెరీ క్లియర్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్, ఇన్స్టాగ్రామ్లో రోజుకు ఒక పర్సన్ని, రోజుకు మీలో ఒకరిని పిక్ చేసి ఐఎమ్ గోనా గివ్ వన్ ఆఫ్ దీస్ పీసెస్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్. ఇప్పుడు చెప్తే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి అంటే కొట్టకపోతే ఇస్తామంటే నేను ఇప్పుడు ఫాలో కొట్టండి అని చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లేదు, అడగబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ని, మన దగ్గర పీపుల్ని మనం ఏది చేయమని అడగం కదా. క్లోజెస్ట్ ఫ్రెండ్తో మనం చాలా ఫ్రీగా ఉంటాం కదా. సో దట్ ఈస్ ద సేమ్ ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ టువర్డ్స్ యూ. నీతో మాడుతున్నా, ఫోన్ చూస్తున్నావు కదా, ఫోన్ పెట్టుకొని చూస్తున్నావు కదా. యూ ఆర్ ద పర్సన్ దట్ ఐఎమ్ టాకింగ్ టు. సో అగైన్ సీరియస్ అయిపోయే ముందు ఐ జస్ట్ టెల్, ఈ ఏ జూడ్ థ్రిఫ్ట్ స్టోర్లో వాట్ యూర్ గోనా గెట్. ఈ న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి వరకు జరిగే ఈ డ్రైవ్లో 28th to 8th జరిగే ఈ పర్టికులర్ డ్రైవ్లో నేను ఎవ్రీ సింగిల్ డే వన్ పర్సన్ ఐఎమ్ గోనా పిక్, ఇంక్లూడింగ్ టుడే, అండ్ ఐఎమ్ గోనా సెండ్ ఇట్ ఓవర్ టు యూ. ఫస్ట్ మంచి డెనిమ్ జాకెట్ ఫ్రమ్ జారా 7-8 months బ్యాక్ తీసుకున్నాను, నాకు బాగా నచ్చి వేసుకున్నాను. ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా కూడా బ్రాండ్ న్యూగా ఉంటుంది, వెరీ ఫ్రెష్ పీస్. అండ్ 1-2 సార్లు వేసుకొని ఐ జస్ట్ కెప్ట్ ఇట్ అసైడ్. ఒక రోజు వస్తుంది ఇట్లా వేర్ ఐ కెన్ షేర్ సమ్ లవ్ అనే ఆ రోజు వస్తుంది అని చెప్పి. సో దిస్ ఈస్ డార్క్ బ్లూ డెనిమ్. అది కాకుండా అదే వేరియంట్లో దెర్ ఇస్ ఎ లైటర్ వేరియంట్ ఆల్సో. ఇది నిజం చెప్పాలి, 3 times వేసుకున్నాను. ఇట్స్ అ వెరీ కూల్ పీస్. సమ్మర్ వస్తుంది, ఈ పర్టికులర్ కలర్ అనేది చాలా బాగుంటుంది. విచ్ బ్రింగ్స్ మీ టు ద థర్డ్ పీస్ విచ్ ఇస్ ఫ్రమ్ రౌడీ వేర్. దిస్ యాజ్ యూ ఆల్ నో ఇస్ ద బ్రాండ్ ఆఫ్ విజయ్ దేవరకొండ. అండ్ కొంచెం స్ట్రీట్ వైబ్ ఉంది, ఎక్స్ప్లోర్ చేద్దాం, తెలుసుకుందాం. చూశాను, వేసుకున్నాను, నాకు బాగా నచ్చింది అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్సో లైక్ ఇట్. సో దిస్ ఇస్ అ నైస్ స్వెట్ షర్ట్ ఫ్రమ్ దేర్. అండ్ యాక్చువల్లీ దీన్ని కోడ్ సెట్ తో పంపిద్దామా? దేర్ ఇస్ అ కోడ్ కలర్ ఆఫ్ దిస్, ఇట్లా స్ట్రీట్ అని రాసి ఉంటుంది ఇక్కడ. అండ్ నైస్ జారా. ఇది నేను ఒక couple of times చేసా, 4-5 times, బట్ ఇట్స్ అ వెరీ ఫేవరెట్ పీస్ ఆఫ్ మైండ్. వెరీ ఇంటర్నేషనల్, వెరీ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే కలర్స్ కానీ, ఆ వైబ్ కానీ, ఆ పర్టికులర్ జాకెట్ కానీ, సమ్మర్ వైబ్స్ ఉంటుంది ఈ పర్టికులర్ జాకెట్లో. ఇది కూడా ఐఎమ్ ఇంక్లూడింగ్ ఇన్ ద డ్రైవ్ ఆఫ్ ఏ జూడ్ థ్రిఫ్ట్ స్టోర్. అగైన్ H&M నుంచి వెరీ గుడ్ జాకెట్, నేవీ జాకెట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది కూడా చాలా మందికి నచ్చింది ఈ పర్టికులర్ జాకెట్. నేను షార్ట్స్లో వేసిన, ఎక్కడ వేసిన. ఇది కూడా నేను couple of times వేసాను, 6-7 times వేసి ఉంటాను, బట్ ఐ రియలీ లవ్ ఇట్. ఇవన్నీ వదిలేస్తున్నట్టు అనిపించట్లేదు ఎందుకంటే మీకే చేరుతున్నాయి కదా. నైస్ టర్టిల్ నెక్ ఫ్రమ్ H&M. ఐ గాట్ దిస్ ఫ్రమ్ కెనడా. ఒక ఫోటోషూట్ కేసాను, ఒక లెట్స్ గెట్ డ్రెస్డ్ కేసాను, అంతే. వెరీ బ్యూటిఫుల్ పీస్ ఇది, డెఫినెట్లీ సంథింగ్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ స్పేస్ టు గ్రో, ఇది ఐకియా షార్ట్లో నేను వేసాను. ఇది ఐకియా అని చెప్పి బాగా హిట్ అయింది. అక్కడ కూడా చాలా మంది అడిగారు అబౌట్ దిస్ పర్టికులర్ స్వెట్ షర్ట్. వెరీ బ్యూటిఫుల్ పీస్. ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నా ఏ జూడ్ థ్రిఫ్ట్ స్టోర్లో. ఆల్ యూ సీ, ఎవ్రీ ఐటమ్ ఐ మేక్ ష్యూర్ వన్ ఆఫ్ యూ రీచెస్. ఇది మీలో ఒకటికి డెఫినెట్గా రీచ్ అవుద్దని నేను భావిస్తున్నాను. అండ్ దిస్ ఈస్ రివర్సిబుల్ జాకెట్ ఫ్రమ్ H&M. అందుకే ఇక్కడ ట్యాగ్ ఏమి ఉండదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ వేసుకోవచ్చు ఒకటే జాకెట్లో, 2 looks వస్తాయి. వెరీ కూల్ పీస్ అండ్ ఐఎమ్ ఇంక్లూడింగ్ ఇట్ ఇన్ ద థ్రిఫ్ట్ స్టోర్. అండ్ వీ హ్యావ్ అవర్ అమిగో. ఈ డ్రాప్ నన్ను మళ్ళీ చేయమని చాలాసార్లు వస్తాయి. ఇవాళకి ఐ కీప్ గెటింగ్ మెసేజెస్. డ్రాప్ 3 గురించి ఐఎమ్ నాట్ గోన్ కామెంట్ హియర్, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అండ్ టైం వచ్చినప్పుడు మాట్లాడతా. బట్ డ్రాప్ 1 వాజ్ అ ట్రెమెండస్ సక్సెస్. అసలు ఆ లాంచ్ చేసిన రోజు ఏమైందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ అన్ ఓజీ మెంబర్, మీకు తెలుసు ఏ జూడ్ మన అమిగో డ్రాప్ జరిగినప్పుడు వాట్ హ్యాపెండ్ అండ్ మీరు ఎంత క్విక్గా దీన్ని లేపేస్తారో. నేను కొన్ని పీసులు నా కోసం పక్కన పెట్టుకున్నా. అండ్ అన్రిలీజ్డ్ షార్ట్ కూడా ఉంది ఆఫ్ ద సేమ్ షర్ట్ మెటీరియల్. ఒక షార్ట్ అండ్ ద పర్టికులర్ మెటీరియల్ యుల్ గెట్ ఇట్. బ్యూటిఫుల్గా సింక్ అవుతుంది. అండ్ సేమ్ గోస్ విత్ దిస్ ఫ్రమ్ అమిగో విత్ లవ్. ఇది నేను మళ్ళీ రిలీజ్ ఈజీగా చేసేయచ్చు. ఐ కెన్ క్యాష్ ఇట్ అవుట్
బట్ ఐ డోంట్ వాంట్ కీప్ సెల్లింగ్ ఎవ్రీడే. వచ్చి నా బట్టలు కొనండి, వచ్చి డిస్కౌంట్లు పెడుతున్నాను అని చెప్పి రోజు నాకు ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్ నన్ను అడిగితే. అండ్ నైస్ బ్లాక్ రిటర్న్ స్క్రిబుల్డ్ స్వెట్ షర్ట్ ఫ్రమ్ జారా. మంచి క్వాలిటీ అండ్ వెరీ గుడ్ థింగ్. ఒకే ఒక ఫోటోషూట్ కేసా, ఇది లిటర్లీ రెండోసారి కూడా వేయలేదు. ఐ గాట్ ఇట్ ఫర్ అ ఫోటోషూట్ అండ్ ఐ డిడ్ దట్ ఫోటోషూట్ అండ్ మళ్ళీ వేసుకునే అవకాశం రాలేదు. బట్ ఐ హోప్ మీలో ఒకరికి అవకాశం వస్తుందని. అ నైస్ స్వెట్ షర్ట్ ఫ్రమ్ రౌడీ, నాకు బాగా నచ్చింది. అండ్ వెరీ బ్రైట్ కలర్ రెడ్ చిల్లీ అవుట్ఫిట్ అని వేసాను. వెరీ వ్యూస్ కూడా బీభత్సంగా వచ్చేదానికి ఆ పర్టికులర్ లెట్స్ గెట్ డ్రెస్కి. సో యూ గైస్ ఆల్సో లైక్ డిట్ అని చెప్పి నేను ఇందులో పెట్టేశాను. ఆ ఒక్క లెట్స్ గెట్ డ్రెస్ మాత్రం వేసాను. ఇది వెరీ ఫ్రెష్. నువ్వు చూసుంటే ట్రైల్ రూమ్ నుంచి తీసిన బట్టలు కూడా ఇంత కొత్తగా ఉండవు. జనరల్గా థ్రిఫ్ట్ స్టోర్ అంటే పాతవి ఇచ్చేస్తుంటారు. బట్ ఈ కల్చర్ ఇండియాలో ప్రాపగేట్ చేయాలంటే ఐ నీడ్ టు గివ్ యూ ద బెస్ట్ క్లోత్స్ అని చెప్పి ఈ పర్టికులర్ ఒక్కసారి వేసినవి, 2 సార్లు వేసిన, మ్యాక్సిమం 5 సార్లు వేసినవి పెడుతున్నాను. అండ్ దిస్ ఫ్రమ్ జారా అగైన్. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ కెనడా. వెరీ స్వీట్ పీస్, వెరీ బేసిక్ పీస్, బట్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ అగైన్ లివైస్, మీ అందరికీ తెలిసిన బ్రాండ్, వెరీ కూల్ బ్రాండ్. ఇందు నుంచి ఒక మంచి వింటేజ్ షర్ట్, ఒకటే ఫోటోషూట్కి వేసాను మళ్ళీ ఇది కూడా. సో ఇందులో పెట్టిన ఐటమ్స్ కూడా అన్ని ఫ్రెష్గా ఉండేలా చూస్తున్నాను. మీ కాలేజ్ అవుట్ఫిట్ చాలా బాగుంటుంది. జాక్ అండ్ జోన్స్, మంచి గేమర్స్కి ఇది బాగా నచ్చుతుంది. మంచి స్వెట్ షర్ట్ ఇది, రిబ్డ్ మెటీరియల్ ఉంది. అండ్ ఐ హోప్ ఇట్ రీచెస్ ద డిజర్వింగ్ వన్. అండ్ వీ హ్యావ్ లివైస్ వైట్ ప్లెయిన్ షర్ట్. కొంచెం జనరల్గా షర్ట్ కాటన్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ డెనిమ్ కూడా కాటనే, బట్ డెనిమ్లో వైట్ ఉండడం ఇస్ వెరీ యూనిక్. సో ఇది కూడా 1-2 టైమ్స్ వేసిందే. అండ్ వైట్ అనేది వెరీ బేసిక్ థింగ్ దట్ యూ మస్ట్ హ్యావ్. సో చూస్తే బ్రాండ్స్ కూడా వేరీడ్ బ్రాండ్స్ ఉన్నాయి. సో దీస్ 2 అగైన్ ఫ్రమ్ H&M. ఒకటి టర్టిల్ నెక్, ఇది నేను ప్రభాస్ సాంగ్ చేశాను, రాధేశ్యామ్ కవర్ సాంగ్లో ఐ వోర్ దిస్. ఆ పర్టికులర్ వీడియోలో మాత్రం వేసాను. ఐ పర్సనలీ లవ్ ద ఎస్థెటిక్ అండ్ మీలో చాలామందికి నచ్చుతుందని భావిస్తాను. సో దట్స్ అబౌట్ ఇట్. ఇది అగైన్ అమిగో షర్ట్, యూ ఆల్ నో. అండ్ ఇది నేను మళ్ళీ తీసుకురావట్లేదు. ఇప్పుడు ఎవరికైనా వస్తుంది ఈ షర్ట్ అంటే అది మీ ఒక్కరికి మాత్రమే. బ్యూటిఫుల్ వైట్ షర్ట్ ఫ్రమ్ అమిగో అండ్ పోల్కా డాట్స్ ఫ్రమ్ రేర్ ర్యాబిట్. మీ అందరికీ తెలిసి ఇట్స్ అ వెరీ గుడ్ బ్రాండ్ అండ్ వెరీ క్లాసిక్గా ఉంటుంది ఇది వేస్తే. ఇది కూడా ఒకటే ఫోటోషూట్ కేసాను నేను. దిస్ ఇస్ ఫ్రమ్ H&M, దిస్ ఇస్ ఫ్రమ్ క్యాప్సూల్. 2 క్రేజీ బ్రాండ్స్. అండ్ ఐఎమ్ అటాచింగ్ బోత్ దిస్ టీ షర్ట్స్. ఇవి బేసిక్స్ కిందకే వస్తాయి, బట్ దీస్ ఆల్సో ఐ వాంట్ టు కీప్ బికాస్ ఒక్కొక్కసారి వేసినవి ఇవి. ఐ థింక్ దిస్ వన్ కపుల్ ఆఫ్ టైమ్స్ వేసాను. ఐ డోంట్ వాంట్ లై, 4-5 టైమ్స్ వేసి ఉంటాను, బట్ దిస్ ఇస్ లిటరల్లీ ఒకసారి వేసి ఉంటాను. అండ్ విల్ ఎండ్ ఇట్ విత్ అ నైస్ జారా డెనిమ్ జాకెట్, జారా డెనిమ్ అండ్ జారా కార్గో. బ్యూటిఫుల్ కాంబినేషన్. అంటే ఇది ఈ పర్టికులర్ జీన్స్ కానీ కార్గోస్ కానీ వెరీ వర్స్టైల్ పీసెస్. అండ్ బ్లాక్ మీ అందరికీ తెలిసి అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది. సో ఐ వాంట్ టు డివైడ్ ఆల్ దీస్ క్లోత్స్ ఇంటూ 10. ఒక 10 మందికి ఇందులో మోర్ దెన్ 10 ఉన్నాయి, ఈజీగా 10-20 ఉంటాయి. సో ఒక షర్ట్ ప్యాంట్ కానీ, 2 టీ షర్ట్స్ కానీ, ఒక షర్ట్ ఒక జాకెట్ కానీ ఇలాగా మల్టిప్లై చేసి ఇద్దాం అనుకుంటున్నాను. అడగాలంటే I don't want to ask to come and follow me on Instagram. I don't have to do it in ఈ పర్టికులర్ స్టేజ్లో నేను చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కమ్యూనిటీ is much beyond that. But 4 PM on Instagram the story will be there ఆఫ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఎవరినైతే నేను పిక్ చేశానో. ఇది కూడా నేను ఒక టీమ్ని పెట్టి చేయట్లేదు, ఐ ర్యాండమ్లీ పిక్ ఇట్. నేను చెప్తున్నాను కదా 13 లక్షల మంది ఆఫ్ యూ ఆర్ దేర్. ఐ హోప్, ఐ స్ట్రైవ్ టు గివ్ దిస్ అవుట్ఫిట్. మొన్న కూడా ఎవరో అడిగారు నేను దగ్గర వాళ్ళకి పంపిస్తున్నామని. ఓకే, 1 వారం పంపిస్తా, 2 వారాలు పంపిస్తా, 10 వారాలు పంపిస్తా, 20 వారాలు పంపిస్తా. అండ్ యూ నో దట్ ఐమ్ హియర్ టు స్టే కదా. నా లైఫ్ టైంలో ఎన్ని వారాలు వస్తాయి, ఎన్ని సాటర్డేస్ వస్తాయి, ఎన్ని సండేస్ వస్తాయి, అంతమంది దగ్గర వాళ్ళు ఉంటారు నాకు. నేను చెప్తున్నా, ఆన్సర్ చెప్పింది ఒకటే తనకి. నాకు ఉండేది 13 లక్షల మంది, ప్రస్తుతానికి 13 లక్షల మంది దగ్గర వాళ్ళు ఉన్నారని. ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఆ కమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది, ఆ ఫ్యామిలీ ఇంకా చాలా గట్టిగా అవుతూ ఉంటుంది. నువ్వు చూస్తున్నావు కదా వీడియో, నువ్వు నా దగ్గర వాడివే, నేను దగ్గర వాళ్ళకే పంపిస్తున్నా. సో దీస్ వన్స్ ఆర్ ఫర్ యూ. ఇది మన మ్యాటర్. ఐ పిక్ ఇట్ అండ్ 4 PM ఎవ్రీ డే. చెక్ అవుట్ ద Instagram. లవ్ యూ. అడియోస్.